రాత్రి 10 అయింది. ఫుల్గా వాన పడుతుంది. డెన్లో 10 మంది కూర్చొని తాగుతూ క్యారం బోర్డ్ ఆడుతున్నారు. అప్పుడు ఒక రౌడీ, మనీగాడు ఎక్కడ్రా, 3 నెలలు అయింది చూసి, వాడితో ఇంకో 10 మంది కూడా పనిలోకి రాట్లా ఏంటి, సపరేట్ గ్యాంగ్ పెట్టాడు వాడు గుంటూ. అబ్బే లేదన్నా, వాడు వేరే ఊరు వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉన్నట్ల. గూన్ 1. ఏదైనా పెద్ద గ్యాంగా? గూన్ 3. అది దేవుడు ఊరంటన్నా, ఏదో చెప్పాడు, వెలంగణియో ఏదో, కానీ ఆడేదో చూసి భయపడ్డాడన్నా. చర్చికి కూడా వెళ్ళనోడు ఇప్పుడు దేవుడి దగ్గరే ఉండిపోయాడు అంటే ఏదో అయ్యే ఉంటుంది కదన్నా. గూన్ 1. అరే తడిపించావు కదరా నీ అమ్మ, అసలే రాత్రి, ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? అని పిలిపించండి రా, ఒకసారి మాట్లాడాలి. కొన్ని డేస్ తర్వాత బాస్ పిలిచాడని మనీ ఊర్లోకి వస్తాడు. గ్యాంగ్ అంతా డెన్లో సమావేశం అయ్యారు. గూన్ 1. మనీ, మిస్ అయ్యానురా నిన్ను, గుర్తొచ్చి పిలిపించా. ఎలా ఉన్నావురా? మణి, నే బాగున్నా అన్నా, రాకూడదనుకుంటే మీ బాగు కొరకే వచ్చింటే ఇంత దూరం. గూన్ 1. అసలు ఏమైందిరా, ఎందుకు వదిలేసావు? మణి, వదిలేయలే అన్నా, మళ్ళీ పుట్టుంటారు, పునర్జన్మలో బ్రతుకుతాండా. గూన్ 1. ఎవడ్రా మణి నిన్ను భయపెట్టింది, ఎవడు? మణి, అమ్మ అవ్వ చెప్తుంటేరన్నా, శాతాను వస్తాడు, పాపులుగా మారుస్తాడు అని. ఆనాడు వాళ్ళ మాటలకి నవ్వితే నేనే పాపాలు చేస్తాండా కదా, నేనే పెద్ద శాతాను కదా అని. కానీ ఆ రోజు రాక్షసుణ్ణి చూసిండా. A visual of gigantic person with dead bodies around him sitting on a cement throne with a lightning electric strike revealing his eyes. ఎట్లా బ్రతికితినో తెలియకపాయే, దేవుడు తానే బ్రతికితి. నా గుండెల్లో నేను పాతుకుండా ఆడి బొమ్మని దేవుడు కూడా చెరపలే, ఆ భయం ఇంకా ఆరలే. గూన్ 1. అసలేం జరిగిందో చెప్పురా. మణి, ఓ పిల్లోడిని చంపడానికి కాంట్రాక్ట్ తీసుకుంటే, కానీ ఆ పిల్లోడు ఊరవతల గవర్నమెంట్ మూసేసి సీలేసిన సిమెంట్ ఫ్యాక్టరీలో ఉంటున్నాడని తెలిసింది. తెలిసి అక్కడికి వెళ్ళుండాం, అంతా వెతుకుండాం, యాడా కానరాలే. ఆ అబ్బి పెద్దది కదా అన్న ఆ సిమెంట్ ఫ్యాక్టరీ. తలో దిక్కుకుపోయి ఎతకమని మనోళ్ళకి చెప్పుండా, నేను దిక్కుకుపోయుండా. దారి బోధపడక ఓ చోట ఇరుక్కుంటిని. ఎతికే అడుగుల శబ్దాలాగి మొత్తం నిశ్శబ్దమైపోయి ఉండాది. ఏమీ బోధపడలే. ఎట్టో కట్ట బయటపడి ఒక దగ్గర ఆగిన సలసల మరిగే నెత్తుటి వాసన, ఒక మనిషి తీసుకునే ఊపిరి శబ్దమన్నా చెవులు తత్తరిల్లుండాయి ఆ శబ్దానికి. భయమేసి టార్చ్ ఆన్ చేసిన అప్పుడు నా కళ్ళెదుట మనోళ్ళందరి శవాలు పడుండడం చూసిన. మణి నిలబడున్న చోటు నుంచి కొంచెం ముందు సిమెంట్తో కట్టబడ్డ సింహాసనం లాంటి దాని మీద ఒక బీస్ట్ లాంటి పర్సన్ కూర్చొని ఉన్నాడు. అతని ఆకారం చాలా పెద్దది, కానీ అతని ఒళ్ళంతా చైన్లతో కట్టేసింది. తన ఒంటికి వేలాడుతున్న చైన్ల అంచుకి శవాల మెడలు కట్టేస్తున్నాయి. అది చూసిన మణి గుండె ఆడడం ఆగిపోయింది. ఆ సింహాసనం మీద కూర్చొనున్న వ్యక్తి తల ఎత్తి మణి వైపుకు చూశాడు. ఎర్రని కళ్ళు, కత్తి కన్నా పదునైన మొహం. అతని మొహాన్ని చూడంగానే 1000 మందిని అగ్నిగుండంలో వేసి దంచితే వచ్చే ఆర్తనాదాలు మణిగుండెల్లో మోగాయి. ఆ బీస్ట్ తన సింహాసనం మీద నుంచి
నుంచి వెళితే రక్తం ప్రవహించడం కూడా మన ఒంట్లో ఆగిపోతుందా అని అనిపించింది మణికి. మణి, అదే అన్నా జరిగింది. గూన్ 1 నిన్నెందుకు చంపలా? మణి, చూడగానే చచ్చిపోతేనని అనుకున్నాడో ఏమో, వదిలేసి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆడు చూపించిన భయం ముందు మన జీవితాలు దేనికి పనికి రావన్నా. గూన్ 1 అతని పేరు సీనెంట్స్.